సినిమాటిక్ వీడియోస్ని అందరూ తీస్తారు, కానీ 90% ఆఫ్ సినిమాటిక్ వీడియోస్ అన్నీ బోరింగ్గా అండ్ రొటీన్గా అయితే ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో మీ సినిమాటిక్ వీడియోస్ని అప్లోడ్ చేస్తారో అప్పుడు వాటిని ఎవరూ చూడరు. మరి మీ వీడియోస్ కూడా బోరింగ్గా అండ్ రొటీన్గా రాకూడదు అనుకుంటే కెమెరా మూమెంట్స్ అనేవి డిఫరెంట్గా అండ్ యూనిక్గా అయితే ఉండాలి. సో ఈ వీడియోలో మనం 2 కెమెరా మూమెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఇందులో లాస్ట్ కెమెరా మూమెంట్ వచ్చేసి ఒక యూనిక్ అండ్ ఒక పాపులర్ కెమెరా మూమెంట్ అనమాట. సో ఆ కెమెరా మూమెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ది ఫాలోయింగ్ రివీల్ షాట్. ఈ కెమెరా మూమెంట్లో మీ హ్యూమన్ సబ్జెక్ట్ని ఇంట్రెస్టింగ్గా అండ్ ఒక యూనిక్ వేలో రివీల్ అయితే చేయొచ్చు. స్టార్టింగ్లో కెమెరా యాంగిల్ లెగ్స్ దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే సబ్జెక్ట్ వాకింగ్ స్టార్ట్ చేస్తాడో అప్పుడు మీ సబ్జెక్ట్ని ఫాలో అవుతూ మీ మొబైల్ని పైకి తీసుకువెళ్తూ మీ సబ్జెక్ట్ ఫేస్ని రివీల్ అయితే చేయాలి. సో ఇదే అనమాట ది ఫాలోయింగ్ రివీల్ షాట్. ఈ షాట్ని క్యాప్చర్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు: నెంబర్ 1, కాంపోజిషన్. కాంపోజిషన్ అనేది మీరు రూల్ ఆఫ్ థర్డ్స్ కాంపోజిషన్ని యూజ్ అయితే చేయాలి. సో రూల్ ఆఫ్ థర్డ్స్ అంటే మీరు గ్రిడ్ లైన్స్లో ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ ఇంటర్సెక్షన్ పాయింట్స్లో మీ సబ్జెక్ట్ని ప్లేస్ చేయడం రూల్ ఆఫ్ థర్డ్స్ అనమాట. సో రూల్ ఆఫ్ థర్డ్స్ని యూజ్ చేసేటప్పుడు మీ సబ్జెక్ట్ ఈ సైడ్ ఫేస్ చేశాడు అనుకోండి, అంటే ఈ వైపు ఫేస్ చేశాడు అనుకోండి, ఈ సైడ్ మీరు స్పేస్ వదలాలి. అదే ఈ సైడ్ ఫేస్ చేశాడు అనుకోండి, ఈ సైడ్ స్పేస్ వదలాలన్నమాట. సో ఇక్కడ మీకు వీడియోలో ఈజీగా అర్థమైతే అయిపోతుంది కదా, సో ఏ వైపు ఫేస్ చేస్తే ఏ వైపు స్పేస్ వదలాలో. సో అలా అనేది మీరు క్యాప్చర్ అయితే చేయాలన్నమాట మీ షాట్. ఇక మన సెకండ్ షాట్ వచ్చేసి ది బ్యాక్ షాట్. అదేనండి లోకేష్ కనకరాజు యొక్క ఐకానిక్ షాట్, ది బ్యాక్ షాట్. సో ఈ షాట్ చాలామందికి తెలిసే ఉంటుంది. సో దీన్ని మనం మొబైల్లో అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై అయితే చేద్దాం. సో ఈ షాట్ని తీసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నెంబర్ 1, షూట్ ఆన్ 60 FPS. సో మీరు 60 FPSలో ఎందుకు షూట్ చేయాలంటే ఇది ఒక స్లో మోషన్ షాట్ అనమాట. సో మీరు ఎడిటింగ్లో దీన్ని స్లో డౌన్ చేస్తే మీకు ఒక స్మూత్ ఫుటేజ్ అనేది దొరుకుతుంది. నెంబర్ 2, స్టెబిలైజేషన్. మీ మొబైల్లో స్టెబిలైజేషన్ కనుక ఉంటే మీరు నార్మల్గా క్యాప్చర్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీ మొబైల్లో స్టెబిలైజేషన్ లేకపోతే మీరు ఎడిటింగ్లో మీరు దాన్ని స్టేబుల్గా అయితే చేసుకోవచ్చు. నెంబర్ 3, కాంపోజిషన్. కాంపోజిషన్ మీరు సెంటర్ కాంపోజిషన్ని యూజ్ అయితే చేయాలి. సెంటర్ కాంపోజిషన్ అంటే మీ సబ్జెక్ట్ని కరెక్ట్ సెంటర్లో అయితే పెట్టాలన్నమాట. సో ఈ 3 పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ లోకేష్ కనకరాజు యొక్క ఐకానిక్ షాట్ని మీ మొబైల్లో షూట్ అయితే చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇవే అనమాట ఈ 2 కెమెరా మూమెంట్స్ వచ్చేసి. సో ఈ కెమెరా మూమెంట్స్ ఎలా ఉన్నాయో నాకు కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. అంతవరకు బాయ్.